యావత్ ప్రపంచ క్రికెట్ అభిమానులకి అసలైన క్రికెట్ మజాను అందించేందుకు మెగా ఐపీఎల్ సంబరం అయితే వచ్చేసింది. వచ్చే 2 నెలల పాటు నిర్విరామంగా క్రికెట్ ప్రేమికులను అల్లరించేందుకు ఈ ఐపీఎల్ సీజన్ అయితే సిద్ధమైపోయింది. ప్రతి ఒక్కరూ ఎంతో ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తున్న ఐపీఎల్ 2025-18 సీజన్ అంగరంగ వైభవంగా మన కళ్ళ ముందుకైతే రాబోతుంది. మార్చి 22న డిపెండింగ్ ఛాంపియన్ అయిన కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్తో ఈ 18 సీజన్ అయితే తెరలేవనుంది. అలాగే దీంతో టైటిల్ లక్ష్యంగా అన్ని జట్లు కూడా తమ ఫ్రాంచైజీలు వ్యూహాలో తగ్గట్టుగా పొదును పెట్టి బరిలోకి అయితే దిగుతున్నాయి. మార్చి 22 నుండి మే 18 వరకు ఈ సీజన్లో 70 లీగ్ మ్యాచ్లు అయితే జరగనున్నాయి. ఆ తర్వాత మే 20 నుండి మే 25 వరకు ప్లే ఆఫ్ జరగనున్నాయి. అలానే మే 25 సండే ధమాకాలో ఫైనల్ మ్యాచ్ అయితే జరగనుంది. అయితే ఐపీఎల్ 2025-18 ఎడిషన్లో భాగంగా 3వ మ్యాచ్గా ముంబై ఇండియన్స్ మరియు సిఎస్కేలు ఎంఏ చిదంబరం స్టేడియం అంటే చపాక్ వేదికగా సిఎస్కేకి హోమ్ గ్రౌండ్గా ఒక బిగ్ ఫైట్కి అయితే సిద్ధమైపోయాయి. ఈ మ్యాచ్ మార్చి 23న రాత్రి 7:30 చెన్నై వేదికగా జరగనుంది. అయితే ఈ మ్యాచ్ జరిగే స్టేడియం డీటెయిల్స్ ఏంది, పిచ్ రిపోర్ట్ మరియు వెదర్ రిపోర్ట్లు ఎలా ఉండబోతున్నాయి, ఈ గ్రౌండ్లో ఐపీఎల్ స్టాట్స్ ఎలా ఉన్నాయి, అలాగే సిఎస్కేకి హోమ్ గ్రౌండ్ ఫేవర్ ఎంతవరకు ఉంది, ప్లేయింగ్ లెవెన్లో ఇరువురు టీమ్స్ ఎలా ఉండబోతున్నాయి, అన్నిటి గురించి ఈ వీడియోలో కంప్లీట్గా అయితే డిస్కస్ చేసుకుందాం. అయితే ముందుగా ఈ స్టేడియం డీటెయిల్స్ పరిశీలిస్తే ఎంఏ చిదంబరం స్టేడియం అంటే చపాక్ స్టేడియంగా పిలుచుకుంటారు. చాలా బ్యూటిఫుల్ స్టేడియం అని చెప్పుకోవచ్చు. ఆడియన్స్ కెపాసిటీ వచ్చేకి 50,000 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అందులోనూ ముంబై సిఎస్కే మ్యాచ్ కాబట్టి అన్ప్రెడిక్టబుల్ ఆడియన్స్ ఉండొచ్చు. అలానే బౌండరీ డైమెన్షన్స్ పరంగా ఒక యావరేజ్ గ్రౌండ్ అని చెప్పుకోవచ్చు. ఎయిదర్ సైడ్స్ వచ్చేకి 62 నుంచి 65 మీటర్ల వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే స్ట్రైట్ బౌండరీ వచ్చేకి 70 నుంచి 72 మీటర్ల వరకు చూడొచ్చు. ఇక సిఎస్కే ఈ సీజన్లో హోమ్ గ్రౌండ్గా 7 మ్యాచ్లు అయితే ఆడబోతుంది. ఇక పిచ్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటే అందరికీ తెలిసిందే, చపాక్ అంటేనే స్పిన్కి పెద్ద పీట అని. బట్ కొన్నిసార్లు రెడ్ సాయిల్ వాడారు, భారీ స్కోర్లు కూడా వచ్చాయి. బట్ సిఎస్కేకి అడ్వాంటేజ్ మాత్రం బ్లాక్ సాయిల్ పిచ్. సో ఈ పిచ్ కూడా బ్లాక్ సాయిల్ పిచ్చే, అలాగే స్లోయర్ పిచ్చే ఉండే అవకాశాలు మ్యాక్సిమం కనబడుతున్నాయి. ఇక స్పిన్నర్స్ కంటారా పండగ అని చెప్పుకోవచ్చు. అయితే ఇనిషియల్గా వేరియేషన్ ఆఫ్ బౌన్స్ ఉంటుంది, కొంతవరకు పేస్ బౌలర్స్కి హెల్ప్ అవుతుంది. సో బట్ ఓవరాల్గా అయితే మాత్రం స్పిన్నర్స్కి పెద్ద పీట. ఇక డ్యూ ఫ్యాక్టర్ అనేది మైనర్ రోల్ ప్లే చేస్తుంది. ఈ మధ్య సిఎస్కే చపాక్ స్టేడియంలో వచ్చేకి చాలా తక్కువ డ్యూ ఫ్యాక్టర్ ఎఫెక్ట్ అనేది కనబడిందంట. సో డ్యూ ఫ్యాక్టర్ అనేది ఉండకపోవచ్చు అని చెప్పుకుంటున్నాడు. ఇక తర్వాత వెదర్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటే వర్షాలు పడడం, మ్యాచ్లు అయిపోయి ట్విస్ట్లు అయితే ఏమీ లేవు. కానీ బట్ సమ్మర్ సీజన్ కాబట్టి వేరియేషన్ ఆఫ్ టెంపరేచర్ వల్ల డ్యూ ఫ్యాక్టర్ అనేది చూడవచ్చు. ప్రశాంతంగా 40 ఓవర్స్ మ్యాచ్ని అయితే ఎంజాయ్ చేయొచ్చు. వెదర్ వల్ల ఎటువంటి నష్టం అయితే లేదు. ఇక తర్వాత చపాక్ స్టేడియం యొక్క ఐపీఎల్ స్టాట్స్ పరిశీలిస్తే అయితే ఈ స్టాట్స్లో 3 టైప్స్ ఉన్నాయి. చపాక్ స్టేడియంలో సిఎస్కే రికార్డ్స్ ఎలా ఉన్నాయి, అలాగే చపాక్ స్టేడియంలో ఐపీఎల్ స్టాట్స్ ఎలా ఉన్నాయి, చపాక్లో ఎలాంటి డెసిషన్ తీసుకుంటాం రైట్, ఈవెన్ బ్యాటింగ్ ఆర్ బౌలింగ్ ఇలా అనమాట. అయితే ముందుగా హోమ్ గ్రౌండ్లో సిఎస్కే యొక్క రికార్డ్స్ పరిశీలిద్దాం. టోటల్గా హోమ్ గ్రౌండ్లో సిఎస్కే ఏకంగా 75 మ్యాచ్లు అయితే ఆడింది. విన్ వచ్చేకి 51 మ్యాచ్లు, లూజ్ వచ్చేకి కేవలం 23 అంటే 23 మ్యాచ్లు. 75కి 23 మాత్రమే ఓడిపోయింది. అంటే మీరు ఇక్కడ అర్థం చేసుకోవచ్చు 70% సిఎస్కే విన్నింగ్ ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి. ఒక మ్యాచ్ అయితే టైగా అయింది. అయితే బ్యాటింగ్ యావరేజ్ 31 పరుగులుకి ఒక్కొక్క వికెట్ అనమాట. అంటే ప్రతి బ్యాట్స్మెన్కి మధ్య గ్యాప్ పార్ట్నర్షిప్ అనేది 31 పరుగులుగా ఉంది. ఇక బౌలింగ్ యావరేజ్ చూస్తే 23.56, ప్రతి 23 పరుగులకి ఒక వికెట్ అయితే పడుతుంది. ఇక బౌలింగ్ ఎకానమీ చూసుకుంటే 7.79, బ్యాటింగ్ రన్ రేట్ చూస్తే 8.32. ఇది చపాక్ స్టేడియం ఫుల్ చపాక్లో సిఎస్కే యొక్క రికార్డ్స్. ఇక 2024 ఐపీఎల్ సీజన్లో హోమ్ గ్రౌండ్లో చపాక్లో సిఎస్కే ఏకంగా 7 మ్యాచ్లు ఆడి 5 గెలిచింది, 2 ఓడింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు సిఎస్కే హోమ్ గ్రౌండ్లో ఎంత స్ట్రాంగ్ అనేది. ఒక విధంగా చెప్పాలంటే కంచు కూడా అని చెప్పుకోవచ్చు. అయితే ఓవరాల్గా చపాక్లో టోటల్ మ్యాచెస్ అయితే మాత్రం ఐపీఎల్ 85 మ్యాచ్లు జరిగాయి. ఫస్ట్ బ్యాటింగ్ వాళ్ళు 47 గెలిస్తే సెకండ్ బ్యాటింగ్ వాళ్ళు 36 గెలిచారు. 2 మ్యాచ్లు టైగా ముగిశాయి. హైయెస్ట్ టీమ్ టోటల్ వచ్చేకి 246 పరుగులు 3 వికెట్లుగా ఉంది, అది కూడా సిఎస్కే పేరటే. లోయెస్ట్ టోటల్ వచ్చేకి 70 పరుగులకి ఆర్సీబీ ఆల్అౌట్ అయింది. అయితే ఈ గ్రౌండ్లో మోస్ట్ రన్స్ కొట్టింది మాత్రం సురేష్ రైనా 1498 రన్స్ అయితే కొట్టాడు. మోస్ట్ వికెట్ వచ్చేకి రవిచంద్రన్ అశ్విన్ 50 వికెట్లు. మరోసారి సిఎస్కేలో రవిచంద్రన్ అశ్విన్ వచ్చాడు కాబట్టి ఆ సంఖ్య ఖచ్చితంగా పెరుగుతుంది. ఇక తర్వాత అలానే ముంబై ఇండియన్స్ మరియు సిఎస్కేల మధ్య హెడ్ టు హెడ్ రికార్డ్స్ పరిశీలిస్తే టోటల్గా వీళ్ళిద్దరి మధ్య 37 మ్యాచ్లు అయితే జరిగాయండి. సిఎస్కే 17 గెలిస్తే ముంబై ఇండియన్స్ 3 ఎగస్ట్రా అంటే 20 గెలిచింది. తర్వాత ఇరువురు టీమ్స్ యొక్క ప్లేయింగ్ లెవెన్ పరిశీలిస్తే ముందుగా ముంబై ఇండియన్స్ యొక్క ప్లేయింగ్ లెవెన్ గురించి మాట్లాడుతున్నాం. వీళ్ళ ప్లేయింగ్లో 2 సర్ప్రైజింగ్ థింగ్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్కి అయితే కెప్టెన్ కాదు, అసలు ఈ మ్యాచే ఆడడం లేదు.
ఎందుకంటే అంతకుముందు జరిగిన ఐపీఎల్ సీజన్లో స్లో ఓవర్ రేట్ వల్ల ఒక మ్యాచ్కి అయితే అతనికి ఫైన్ పడింది, బ్యాన్ అయ్యింది. సో అతను ఆడటం లేదు. ఇక తర్వాత జస్ప్రీత్ బుమ్రా ఐ థింక్ ఫస్ట్ హాఫ్ అవైలబుల్గా ఉండడం అనుకుంటున్నా. తర్వాత చెప్తారు ఉంటాడో సెకండ్ హాఫ్ ఉండడానికి కూడా. ఇంతవరకు అతని ప్లేస్ అయితే రాకపోవచ్చు. ఇక ప్లేయింగ్ లెవెన్లో వీళ్ళిద్దరు అయితే ఉండటం లేదు. సో సౌత్ ఆఫ్రికా ఆల్రౌండర్ లిజార్డ్ విలియమ్స్ ప్లేస్లో, ఆఫ్ఘనిస్తాన్ న్యూ స్పిన్నర్ గజఫూర్ ప్లేస్లో ఇద్దరినైతే కొత్త వాళ్ళని రీప్లేస్ చేసుకుంది. ఒకటేమో ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ వచ్చే ముజిబుర్ రెహమాన్, రెండేమో సౌత్ ఆఫ్రికా ఆల్రౌండర్ కార్బిన్ బోచ్. వీళ్ళిద్దరిని రీప్లేస్ చేసుకుంది. వీళ్ళిద్దరు స్క్వాడ్లో మార్పు వచ్చింది. ఇక ముంబై ఇన్నింగ్స్ మనకు తెలియదు ఏం లేదు. కొత్తగా వాళ్ళు ఓపెనింగ్ ఎవరు చేస్తారో మనందరికీ తెలిసిందే. రోహిత్ శర్మ ఖచ్చితంగా ఓపెనింగ్లో ఉంటాడు. ఇక తర్వాత సెకండ్ ఓపెనర్ ఎవరు? అంతకుముందు ఇషాన్ కిషన్ ఒంటి చేతితో రోహిత్ శర్మతో కలిసి మంచి ప్లేయింగ్ స్టార్ట్లు అయితే ఇచ్చాడు. బట్ ఈసారి అవైలబుల్గా లేడు కాబట్టి, అతను ఆక్షన్లో తీసుకోలేదు కాబట్టి ఖచ్చితంగా విల్ జాక్స్ ఆర్ రియాన్ రికల్టర్ ఓవర్సీస్ బ్యాట్స్మెన్స్కి పోయే ఛాన్సెస్ మ్యాక్సిమం కనబడ. అందరూ విల్ జాక్స్ అనుకుంటున్నారు కానీ నేనైతే మాత్రం రియాన్ రికల్టర్ని ఆడిస్తారేమో అనుకున్నా. అతను కూడా టెరిఫిక్ ఫామ్లో అయితే ఉన్నాడు. ఇక ఫస్ట్ డౌన్లో యాజ్ యూజువల్గా మన అందరికీ తెలిసిందే తిలక్ వర్మ, తర్వాత ద కెప్టెన్ ఈ మ్యాచ్కి అయితే సూర్యకుమార్ యాదవ్, వీళ్ళిద్దరే రానున్నారు. దీంతో 4th స్పాట్ వరకు ఫిల్ అయింది. ఇక్కడ ఆడొచ్చు విల్ జాక్సన్ మళ్ళీ 5th స్పాట్లో. ఇక తర్వాత వచ్చేళ్ళకి ఆల్రౌండర్ నమన్దీర్, అలాగే యంగ్ వికెట్ కీపర్ రాబిన్ మింజ్, వీళ్ళిద్దరు ఆడనున్నారు. దీంతో బ్యాటింగ్ ట్రాక్ ఇంతవరకు కనబడుతుందని చెప్పుకోవచ్చు. అలాగే ఇది స్పిన్ ట్రాక్ కాబట్టి ఖచ్చితంగా ఇద్దరు స్పిన్నర్లతో అయితే మాత్రం ముంబై ఇండియన్స్ దిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఆల్రౌండర్స్ ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ ముజిబుర్ రెహమాన్ ఉన్నప్పటికీ అతను అయితే ఆడే ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి. ఇండియన్ స్పిన్నర్ నుంచి కరుణ్ శర్మ ఆడితే ఆల్రౌండర్ ఓవర్సీస్ స్పిన్నర్ అయినట్టు మిచిల్ శాండర్ ఆడే ఛాన్సెస్ ఉన్నాయి. నేనైతే వీళ్ళిద్దరే బరిలో దిగుతారు అనుకున్నాను. ఇక పేస్ యూనిట్ వచ్చేవాళ్ళకి ట్రెంట్ బోల్ట్, దీపక్ చార్లు నడపనున్నారు. అలాగే థర్డ్ పేస్ బౌలర్ కోసం పోతే నేనైతే మాత్రం అర్జున్ టెండూల్కర్ని పిక్ చేస్తారనుకుంటున్నా. ఓవరాల్గా వీళ్ళ ప్లేయింగ్ లెవెన్ పేపర్ మీద పరిశీలిస్తే అయితే అర్జున్ టెండూల్కర్ని తీసుకోవాలని ఖచ్చితంగా అయితే లేదు. ఓవర్సీస్ పేస్కి కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ నా ఒపీనియన్ మాత్రం అర్జున్ టెండూల్కర్కి ఇస్తారనుకున్నా. ఈ మధ్య మనోడు మంచి ఫామ్లో ఉన్నాడు కాబట్టి. ఓవరాల్గా వీళ్ళ ప్లేయింగ్ లెవెన్ పేపర్ మీద పరిశీలిస్తే రోహిత్ శర్మ, రియాన్ రికల్టన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, విల్ జాక్స్, నమన్దీర్, రాబిన్ మింజ్, మిచిల్ శాండర్, కరుణ్ శర్మ, ట్రెంట్ బోల్ట్ ఇలా ఉన్నారు ప్లేయింగ్ లెవెన్. అలాగే ఇంపాక్ట్ ప్లేయర్స్ని పరిశీలిస్తే నారాయణ రాజు ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇక తర్వాత ఆల్ ఇంపార్టెంట్ సిఎస్కే ప్లేయింగ్ లెవెన్ పరిశీలిస్తే సిఎస్కే అంటేనే ఒక యావరేజ్ ప్లేయింగ్ లెవెన్ ఉంటుంది. బట్ 11 మంది 11 గన్స్ లాగా బెస్ట్ అయితే ఇస్తారు. అదే సిఎస్కేలో ఉన్న గొప్పతనం అని చెప్పుకోవచ్చు. వాళ్ళ కెప్టెన్ పృథ్వీరాజ్ గైక్వాడ్, కానీ యాక్టింగ్ కెప్టెన్గా ఉండే ఎంఎస్ ధోని, ఇతను ప్లే చేస్తాడు ఎక్సలెంట్ రోల్. ఓకేనా? అయితే మెయిన్లీ ప్లేయింగ్ లెవెన్లో డెఫినెట్లీ 5 నుంచి 6 ఆల్రౌండర్లు చెప్పుకోవచ్చు. అసలు ఎందుకంటే వీళ్ళ యాక్షన్లో బై చేసిన ప్లేయర్స్ని చూస్తే 11 మంది ఆల్రౌండర్స్తోనే ప్లేయింగ్ లెవెన్ సెట్ చేయగల సత్తా ఉన్న టీమ్గా మాట్లాడుకోవచ్చు. అయితే యాజ్ యూజువల్గా రుతురాజ్ గైక్వాడ్, అలాగే డెవాన్ కాన్వే వీళ్ళిద్దరు ఓపెనింగ్ వస్తారు. వీళ్ళిద్దరూ మంచి ఓపెనింగ్ పార్ట్నర్షిప్ చేసిన అనుభవం కూడా వీళ్ళకుంది. అలాగే 1 డౌన్ వచ్చేకి రచిన్ రవీంద్ర, ఇతను ఒక ఆల్రౌండరే. ఓవరాల్గా వీళ్ళ టాప్ ఆర్డర్ అయితే మాత్రం వేరే లెవెల్లో ఉంది. ఇక అలానే తర్వాత 4th స్పాట్లో స్పెషలిస్ట్ బ్యాటర్గా రాహుల్ త్రిపాఠి రానున్నాడు. అంతకుముందు మంచి బ్యాటింగ్ విన్యాసాలు చేసిన సత్తా అయితే రాహుల్ త్రిపాఠికి ఉంది. బట్ సిఎస్కేలో అతని యూసేజ్ ఎలా ఉండబోతుంది అనేది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇక 5th స్పాట్ అనుకుంటే ఏకంగా 9th స్పాట్ వరకు కంప్లీట్ ఆల్రౌండర్స్ ప్యాకేజ్ అయితే ఉంది. శివన్ దుబే, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, శామ్ కర్లన్తో బెస్ట్ ఆల్రౌండర్ సిఎస్కే అల్టిమేట్ లైనప్ అయితే కనబడుతుంది. అలాగే డిపెండింగ్ ఆన్ ఓవర్స్ సిచ్యువేషన్ బట్టి ఎంఎస్ ధోని ఇంట్రో వీళ్ళ మధ్యలో ఎక్కడైనా ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇక స్పిన్ యూనిట్ వచ్చేళ్ళకి రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అలాగే రచిన్ రవీంద్ర వీళ్ళు నడపనున్నారు. అలాగే పేస్ యూనిట్ గురించి మాట్లాడుకుంటే ఆల్రెడీ శామ్ కర్న్ ఆల్రౌండర్స్లో ఉన్నాడు. మతీషా పతిరానా, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్ నడపనున్నారు. ఇంపాక్ట్ ప్లేయర్స్గా చూసుకుంటే అన్షుల్ కంబోజ్, నూర్ అహ్మద్ వీళ్ళు నడిచే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓవరాల్గా సిఎస్కే యొక్క ప్లేయింగ్ లెవెన్ కూడా మనం పేపర్ మీద ఒకసారి పరిశీలిద్దాం. పృథ్వీరాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, రాహుల్ త్రిపాఠి, శివన్ దుబే, శామ్ కరణ్, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని, రవిచంద్రన్ అశ్విన్, ముఖేష్ చౌదరి, ఖలీల్ అహ్మద్ ఇలా ఉన్నారు. ఇంపాక్ట్ ప్లేయర్స్గా మతీషా పతిరానా, నూర్ అహ్మద్ లేదంటే అన్షుల్ కంబోజ్ ఉన్నారు. అయితే ఇది నా ఒపీనియన్ మాత్రమే. మీ ఒపీనియన్ ప్రకారం ఈ ఓవరాల్గా ఈ వీళ్ళిద్దరు ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుంది అనుకున్నారో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ పిచ్ రిపోర్టు, ఈ రికార్డ్స్ ఎన్ని పరిశీలించాలో 56% గాను, ముంబై విన్నింగ్ పాసిబుల్ వచ్చి 44% గా ఉంది. ఇది నా ఒపీనియన్ మాత్రం. మీ ఒపీనియన్ ప్రకారం ఏ టీం గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి, వాళ్ళ యొక్క పర్సంటేజ్ విన్నింగ్ ఛాన్సెస్ ఎంత ఉన్నాయి ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో పిన్ చేయండి.
అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మాత్రం మర్చిపోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.